వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీ, పుల్కా ఇలాంటి వాటిల్లోకి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అలాగే ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే టమాటా 2 మీడియం సైజు టమాటా తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆయిల్ 4 లేదా 5 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక 6 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. అల్లం 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని ఇలా సన్నగా తరగండి. పసుపు 1/2 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో మనం ముందుగా తీసుకుని ధనియాలు అలాగే జీలకర్ర ఇవి 2 వేసుకొని దోరగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోండి. ఇలా దోరగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి ఇలా కోర్సుగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా పౌడర్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిలి పెట్టుకొని దీంట్లో మనం ముందుగా తీసుకుని ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ఈ వెల్లుల్లిని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. చూడండి, ఇలా 1 నిమిషం వేగిన తర్వాత మనకు కలర్ కూడా మారాయి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం బ్రౌన్ ఆనియన్స్ లాగా బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉన్నట్లయితే అవి యూజ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. లేవు అంటే ఈ విధంగా చేసుకోండి. చూసారా, ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి ఫస్టే వేసుకుంటే ఆయిల్లో మాడిపోతాయని వేయలేదు. అలాగే దీంట్లోనే అల్లం ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇవి 2 వేసుకొని ఇంకొక నిమిషం సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకున్నారంటే మనకు బాగా మెత్తబడిపోయాయి. చూడండి, టమాటాలు కూడా ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి 2 నిమిషాలు ఇదే విధంగా కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి. అలాగే కారం, దీంట్లోనే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ధనియాలు, ఇవి 1/2 పౌడర్ వేస్తున్నాను. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసి బాగా కలిగి పెట్టుకుంటూ హై హీట్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకుని పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇలాగే ఈ పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఇదే విధంగా కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కసూరి మేతి అలాగే గరం మసాలా ఒక 1/2 ఉంచి పెట్టుకున్నాం కదా మనం దంచుకున్న పౌడర్, ఈ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ అండి, ఇది 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలపండి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మరలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది. చూడండి, బాగా ఉడికిపోయింది చికెన్ కూడా. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే కొంచెం బటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ వేయడం లేదు. అంతే, చాలా సింపుల్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో తినొచ్చు. మీకు ఇంకా ఇష్టం ఉంటే రైస్లో కూడా బాగుంటుంది. బగారా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి.